బీహార్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పోస్ట్ మార్టం చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. బీహార్ ఎన్నికల ఫలితాన్ని తాము నమ్మలేకపోతున్నామన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. తామే కాదు, తమ మిత్రపక్షాలు, బీహార్ ప్రజలు కూడా వీటిని నమ్మడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ తీరు, ఎన్నికలు నిర్వహించిన విధానంపై సందేహాలున్నాయన్నారు. ఫలితాలపై తమ విశ్లేషణలు కొనసాగుతున్నాయని వివరించారు వేణుగోపాల్. Is unbelievable for all of us. This is not only for Congress, entire Bihar people are not believing it. Our alliance parties, we discussed with all of them, they are not believing it. And I don't know, media people also, whether you believing or not. Because 90% plus strike rate for a political party, which has not happened in Indian history. Because that 90% strike rate happened there. And we are doing a thorough analysis. We are collecting the data. We are doing a thorough analysis. Within 1 or 2 weeks, we will come with a concrete proofs. Because this process of electioneering is completely questionable. This is not continuously we are talking about this process of electioneering. Election Commission is totally one-sided. Whatever they are doing, there is no transparency at all. This process is questionable. Anyway, we are going to collect the data from everywhere and every entire Bihar. Then we will come with the facts. It's unbelievable for all of us. This is not only. కాంగ్రెస్ సెల్ఫ్ స్క్రూటినీ చేసుకుంటోంది. బీహార్ పరాజయానికి సంబంధించి ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది అనే దాని మీద విశ్లేషణ చేసుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ కీలక నేతలు. ప్రస్తుతం ఆ భేటీకి సంబంధించి వాళ్ళు మాట్లాడిన మాటలకు సంబంధించి మనం చూస్తున్నాం. మా ప్రతినిధి జాయిన్ అవుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసుకున్న సెల్ఫ్ స్క్రూటినీకి సంబంధించి ప్రసాద్, మళ్ళీ సేమ్ ఆరోపణ, అంటే ఎప్పుడు ఎలక్షన్ చేసేటటువంటి ఆరోపణే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఏంటికి ఈ ఆరోపణకే కట్టుబడి ఉంటున్నారా వాళ్ళు? దీని మీదే డిపెండ్ అవుదాం అనుకుంటున్నారు, లేదంటే నిజంగానే సెల్ఫ్ స్క్రూటినీ చేసుకుంటూ ఉన్నారా? ఎందుకంటే వీళ్ళ మిత్రపక్షాలు బెటర్గానే పర్ఫామ్ చేశాయి. ఖచ్చితంగా, అంటే ఊహించిన దానికంటే కూడా అతి ఘోరంగా ఫలితాలు రావడంతో పూర్తిగా ఆశనిపాతంలాగా మారింది. ఇదంతా కూడా అసలు ఊహించినటువంటి పరిణామంగా వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించి ఏ రకంగా దీన్ని పరిశోధించాలన్న అంశంపై ఆలోచించుకుని ఖర్గే నివాసంలో, ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ముఖ్య నేతలంతా కూడా సమావేశమయ్యి ఆత్మశోధన జరిగింది. అయితే ఆత్మశోధనలో వాళ్లకు పూర్తి సమాచారం లేదు కాబట్టి పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఒక స్పెసిఫిక్ గా ఒక నియోజకవర్గంలో ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు వీటన్నిటి కూడా పరిశీలించి సమాచారాన్ని సేకరించిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుకు కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. కాబట్టి మరొక 15 రోజులు సమయం తీసుకున్న తర్వాత బీహార్ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. దాంతో పాటు వెనువెంటనే రాహుల్ గాంధీ స్వయంగా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తోనూ, తేజస్వి యాదవ్ తోనూ, ఇతర మహాగఠబంధన్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల నేతలందరితో కూడా మాట్లాడటం జరిగింది, మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. మనమంతా కూడా ఈ ఫలితాలను చూసి మనం వికలం చెందొద్దు, అదేవిధంగా మనందరం కూడా కలిసికట్టుగా మరలా ఉండాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ వారికి మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా 2 అంశాలు. ఒకటి, బీహార్ లో జరిగినటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఈ ఓట్ల ప్రత్యేక పరిశీలన, అదేవిధంగా ప్రక్షాళన కార్యక్రమంలో అనేకటువంటి ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓట్లు తొలగించడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలుగా ఓట్ల చోరీకి పాల్పడింది అన్న అభియోగానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ప్రజలకు ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఏ సమాచారం ఇవ్వాలి, వీటంటే కూడా సాక్ష్యాధారాలతో సహా సేకరించిన తర్వాతనే ప్రజల ముందుకు వస్తామని చెప్పి ముఖ్య నేతలు మాట్లాడడం జరిగింది. సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. All right, thanks for the updates, Prasad.